న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ నేతలు కలవడం ఇటీవల కాలంలో సంచలనంగా మారింది. తాజాగా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రేవంత్ రెడ్డిని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. దీంతో బీఆర్ఎస్ లో కలవరం మొదలైందని చెప్పవచ్చు. సీఎంగా ఎన్నికైన సందర్భంగా రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించారు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేవంత్ ను కలవడంపై ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ నేతలు కలవడం ఇటీవల కాలంలో సంచలనంగా మారింది. తాజాగా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రేవంత్ రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. దీంతో బీఆర్ఎస్ లో కలవరం మొదలైందని చెప్పవచ్చు. సీఎంకి ఎన్నికైన సందర్భంగా రేవంత్ రెడ్డికి మర్యాదపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించారు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేవంత్ ను కలవడంపై ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ నేతలు కలవడం ఇటీవల కాలంలో సంచలనంగా మారింది. తాజాగా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రేవంత్ రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. దీంతో బీఆర్ఎస్ లో కలవరం మొదలైందని చెప్పవచ్చు. సీఎంగా ఎన్నికైన తర్వాత రేవంత్ రెడ్డికి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపి శాలువతో సత్కరించారు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేవంత్ ను కలవడంపై ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఈ రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. అయితే ఇటీవల కాలంలో గత 2-3 రోజుల క్రితం 4 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం పట్ల కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ రాష్ట్ర రాజకీయాల్లో కూడా తీవ్ర దుమారం రేపినట్టు సంఘటన అవుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వరుసగా సీఎం రేవంత్ రెడ్డితో మీట్ అవ్వడం పట్ల కూడా అక్కడ బీఆర్ఎస్ నేతల్లో కూడా కలవరం మొదలైనట్టుగా చెప్పవచ్చు. ఎందుకంటే మెదక్ సెగ్మెంట్ పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి కూడా ఈ 4 ఎమ్మెల్యేలకు సంబంధించి క్రియాశీలకంగా ఇక్కడ మెదక్ రాజకీయాల్లో అక్కడ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. వాళ్ళు రేవంత్ రెడ్డిని కలవడం పట్ల కూడా పార్టీ మారుతున్నట్టుగా కూడా వార్తలు వచ్చిన నేపథ్యం కావచ్చు, వాని వార్తలను కూడా ఎమ్మెల్యేలు కొట్టుపరేసిన నేపథ్యం కావచ్చు. ఇక్కడ పూర్తిగా అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా గ్రౌండ్ ఆపరేషన్ మొదలు పెట్టినట్టుగా తెలుస్తున్న నేపథ్యం కావచ్చు. ఇప్పటికే క్షేత్రస్థాయి నుంచి అంటే కింది స్థాయి వార్డ్ నెంబర్ నుంచి కూడా అందరినీ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నేపథ్యం కనిపిస్తున్న ఈ తరుణంలో ఎమ్మెల్యేలంతా కూడా రేవంత్ రెడ్డిని కలవడం పట్ల కూడా ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు కావచ్చు, బీఆర్ఎస్ ముఖ్య నేతల్లో కూడా కలవరపాటు మొదలైంది. ఇప్పటికే ఏదైతే నియోజకవర్గానికి సంబంధించి పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న తరుణంలో ఇట్లాంటి సిచ్యువేషన్స్ కూడా బీఆర్ఎస్ నేతలకు ఎదురవుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. తాజాగా ఈ రోజు ఏదైతే రేవంత్ రెడ్డి సంబంధించి కూడా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రేవంత్ రెడ్డిని కలిశారు. ఆయన గత క్రియాశీలకంగా రాజకీయాల్లో రాజేంద్ర నగర్ సంబంధించి కూడా ఒక పట్టుగా ఉన్న నేతగా చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో కూడా ఎమ్మెల్యేగా చేశారు, ఇప్పుడు కొన్ని ఎమ్మెల్యే కొనసాగుతున్న నేపథ్యం కావచ్చు. ఏదైతే ప్రకాష్ గౌడ్ సంబంధించి ఆయన మర్యాద పూర్వకంగా కలిసినట్టుగా తెలుస్తుంది. కానీ దాంట్లో ఇప్పటి వరకు ఈ 4 ఎమ్మెల్యేలు ఈ రోజు ప్రకాష్ గౌడ్ కలవడం పట్ల కూడా ఇప్పుడు బీఆర్ఎస్ నేతల్లో కలవరపాటు మొదలైంది. మరోమారు ఎమ్మెల్యేను పిలుచుకొని కేటీఆర్ మాట్లాడే పరిస్థితులు ఎదురైన నేపథ్యం కావచ్చు. ఎందుకంటే గత 2 రోజుల క్రితం కూడా ఈ 4 ఎమ్మెల్యేలు కలిసినప్పుడు వాళ్ళు స్వయంగా వాళ్ళతో ప్రెస్ మీట్ పెట్టించి చెప్పే ప్రయత్నాలు చేశారు. ప్రధానంగా ప్రోటోకాల్ అంశం పైనే మేము సీఎం రేవంత్ రెడ్డిని కలిసినామంటే కూడా ఎమ్మెల్యేలు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు ఏదైతే మర్యాద పూర్వకంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిశామని ప్రకాష్ గౌడ్ చెప్పినప్పటికీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎందుకంటే పార్లమెంట్
పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఇప్పటికే ఆ అభ్యర్థుల ఎంపిక పైన కూడా ఫోకస్ చేసింది కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యేలంతా కూడా ఏదైనా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏదైనా సంచలనాత్మక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఆ బీఆర్ఎస్ నేతల్లో కావచ్చు, అక్కడ ఏదైతే మాజీ మంత్రి కేటీఆర్ కూడా స్వయంగా కలవరపాటుకు ఇప్పుడు దారి తీయొచ్చు అని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో నలుగురు కలిశారు, ఈ రోజు ఒక రాజేంద్ర నగర్ ఎమ్మెల్యేకి సంబంధించి ప్రకాష్ గారు కలిసిన నేపథ్యం పూర్తిగా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల దగ్గర పడుతున్న తరంలో ఒకేసారిగా సీఎం రేవంత్ రెడ్డి కారణం పట్ల కూడా బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు చుక్కెదురని చెప్పొచ్చు. ఎందుకంటే ఏ క్షణంలో కూడా వాళ్ళ నిర్ణయాలు మార్చుకునే అవకాశం ఉంటుంది, ఆ పార్టీ మార్పు పైన కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక మర్యాదపూర్వకంగా కలిసినా అని చెప్పినప్పటికీ వాళ్ళ అంతర్గతంగా జరిగిన సమావేశాలకు సంబంధించి ఎట్లాంటి అంశాలు చర్చించడానికి పైన కూడా పూర్తిగా ఇప్పటికీ ఏదైతే అంతర్గతంగా కొనసాగుతున్నది. కాబట్టి ఈ ఏదైతే ఎమ్మెల్యేలకు సంబంధించి వరుసగా సీఎం రేవంత్ రెడ్డి భేటీ అవుతున్న పట్ల కూడా ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు కావచ్చు, బీఆర్ఎస్ మంత్రులు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇవాళ కలవరపాటు అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఎట్లాంటి నిర్ణయం తీసుకున్నా కూడా పార్టీకి అది నష్టం చేకూర్చే విధంగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి టార్గెట్ ఏదైతే బలమైన నేతలుగా పెట్టారు కాబట్టి ఇప్పుడు ఎవరినైనా ఆకర్షించి దాంట్లో నుంచి ఏదైతే ఎంపీ స్థానానికి సంబంధించి పోటీ చేయబోతున్నారా లేదంటే కాంగ్రెస్ పార్టీ వైపు తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో ఇట్లాంటి ఎమ్మెల్యేల కరం పట్ల కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది అప్డేట్స్.